ప్రభుత్వానికి సంబంధించిన 2 సంవత్సరాల 2 నెలల పరిపాలనకు సంబంధించి జనంలో బాగా వ్యతిరేకత కనపడుతున్నమాట వాస్తవం. రైట్. మేము కూడా చూస్తే యాజ్ జర్నలిస్ట్గా మేము కూడా బయటికి వెళ్తుంటాం, మాట్లాడుతుంటాం. ఆ వ్యతిరేకత బీఆర్ఎస్ వైపు సానుకూలంగా మారుతుంది అనుకుంటున్నారా? ఆ వ్యతిరేకత కాదండి, వారి మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందన్నమాట 100% వాస్తవము. కానీ ఆ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ వైపు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ వైపు సానుకూలంగా మారుతుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. ఆ వ్యతిరేకత ఒకటే కాదు, కేసీఆర్ గారు చేసిన పనులేంటో కనబడుతున్నాయి కదా, తెలుస్తుంది కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత సంక్షేమ పాలన, ఎంత సుభిక్షమైన పాలన, ఎంత సుఖశాంతుల తెలంగాణ, అన్ని వర్గాల ప్రజలు ఎంత హాయిగా బ్రతుకుతున్న పరిస్థితి. మత కలహాలు లేవు, గొడవలు లేవు, శాంతి భద్రతలు, అన్ని రకాలుగా రాష్ట్రము సస్యశ్యామలంగా ఉన్నటువంటి సందర్భం నాడు. అన్ని కోల్పోయిన సందర్భం నేడు. అన్ని కోల్పోతుందని మీరు చెప్తున్నారు. తెలంగాణకు సంబంధించిన దాంట్లో ఫస్ట్ గవర్నమెంట్ తర్వాత రైతు బంధు వచ్చింది. ఈరోజు రైతు బంధు ఆగిపోయిందని మీరే చెప్తున్నారు. రైతులు వచ్చి ఇప్పటివరకు మాకు రైతు బంధు రాయాలి, రైతు భరోసా రాయాలని ఎక్కడ గొడవ పడతలేరే? రైట్. ఒకటి 2,500 రూపాయలు ఇస్తామని మహిళలకు చెప్పారు, ప్రధానమైన మేనిఫెస్టో. వాళ్ళు మహిళలు వచ్చి మరి ప్రభుత్వం మీద ఇప్పుడు ఏమాత్రం కూడా వాళ్ళు పోరాటం చేస్తలేరే? ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత, మీద ఉన్నటువంటి ప్రజల విశ్వాస గారు మీరు గట్టిగా పోరాడుతారు. ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన హామీలు ఏమవుతలేరు రా బాబు, ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మీరు పోట్లాడుతున్నారు. ఓకే, కానీ జనం నుంచి ఆ స్పందన వస్తుందా? వస్తుందండి, జనం నుంచి కూడా వస్తుంది. జనం ఇప్పుడే కాదు, అసలు కేసీఆర్ గారు ముందుకు రాకపోతే జనం నుంచి నాడు స్పందన ఉండేదా? తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేదా? బీఆర్ఎస్ గా ముందడుగేస్తే జనం వెనుక నడుస్తారు. ప్రజలది బతుకుదెరువు పోరాటం. ప్రజలు ప్రత్యక్షంగా రోడ్ల మీదకి వాళ్ళుగా వచ్చిన సందర్భాలు అరుదు. నిన్న అయినప్పటికీ నిన్న నిరుద్యోగులు వచ్చిండ్రు. ఇట్లా ఎంతో కాలం పట్టదు. ఈయన దృష్టి మళ్లించి ఖాళీ కుండలు ఉన్నాయి, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి, ఖజానా ఖాళీ ఉన్నది, నన్ను చెప్పుల దొంగ లెక్క చూస్తుండ్రు, పైసలు లేవు, తెచ్చిన పైసలు ఏం చేస్తా ఉన్నాం, తెచ్చిన అప్పులు ఏం చేస్తా ఉన్నాం. పాపం 30-35 సంవత్సరాలు సర్వీస్ చేస్తారు, 40 సంవత్సరాల వరకు సర్వీస్ చేస్తారు. దారుణం కదా. వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వవా? ఎంత దుర్మార్గం. రిటైర్మెంట్ తర్వాత కొడుకులకు బిడ్డలకు వాళ్ళు పంచి ఇవ్వాలి, ఒక ఇల్లు కొనాలి, అప్పులు తీర్చుకోవాలి, ఎన్ని ఆశలు ఉంటాయి. పెద్ద బరువుగా వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలి, పిల్లల పెళ్ళిళ్ళు, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. మరి అది ఇంతవరకు ఇయ్యవు. మరి నువ్వు ఖర్చు పెట్టేది 100 కోట్లు అక్కడ తగిలేసినావు. నువ్వు 100 కోట్లు అవకాశం ఇక్కడ ఉండంగా కూడా, ఐటీసీలో పెట్టుకోవాల్సినటువంటి అవకాశం అక్కడ ఉంది, సదుపాయం ఉండంగా కూడా ఆ టెంట్లకు 100 కోట్లు తగిలేస్తుంది. ఆ ఫుట్బాల్ మెస్సీ అని అక్కడేంత తగిలేస్తుంది. అన్నీ దుబారా ఖర్చులు చేస్తూ, ఇక హెలికాప్టర్ ఒకటి అయితే ఉన్నది, షేరింగ్ ఆటో కన్నా అధ్వానంగా వాడతారు. ప్రభుత్వం లెక్కలు, ఖర్చులు ఇవన్నీ ప్రజల మీద తడిసి మోపెడు భారం వేస్తూ, ప్రజలకేమో చిప్ప చూపిస్తావా? మీరు వేములవాడకు వచ్చిండ్రట, అక్కడ 32,000 ప్లేట్ భోజనం అట. అందగత్తెల పోటీ పెట్టి వాళ్ళకి ₹1,00,000 ప్లేట్ భోజనం అట. ఎవరు అడిగినరయ్యా నిన్ను? ప్రజలు అడిగేదేంది, నువ్వు చేసేదేంది? అందాల పోటీలు ఇక్కడ పెట్టమని ప్రజలు అడిగినరా? ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ పెట్టమని ప్రజలు అడిగినరా? అక్కడ మెస్సీ ఫుట్బాల్ పెట్టమని ప్రజలు అడిగినరా? ప్రజలకు ఏం అవసరమో గమనించని పాలకుడా? ప్రజల అవసరాలు గమనించాలి కదా, ప్రాథమిక అవసరాలు ఏమున్నాయి ప్రజలకు చూడాలి కదా. ఇవి చూసిన తర్వాత నువ్వు రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి ఫుట్బాల్ ఆడతావా? నువ్వు రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి ఇంకో సమ్మిట్లో ఏమైనా పెడతావా? పెట్టుకో. తిండికే లేదు మొర్రో అంటే మేము బిర్యానీ తింటామని మీరు బిర్యానీలు తినే పరిస్థితి నడుస్తాను. కాంగ్రెస్ బిర్యానీ తింటుంది, ప్రజలకు తిండికి లేదు. పరిస్థితి అట్లా ఉన్నది, పాలన అట్లా ఉన్నది. అసమర్థత అనకన్నా నిర్లక్ష్యం, ప్రజల మీద కొండంత నిర్లక్ష్యము ఈ రేవంత్ సర్కార్కు ఉన్నది.